మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జర్నలిజం నేటి పరిస్థితులు వాటి గురించి మనం తెలుసుకుందాం. ఒకప్పుడు జర్నలిజం అనేది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా భావించబడి ఉండేది. నిష్పక్షపాతంగా నిజాయితీతో నడిచే విలువలతో కూడిన వృత్తిగా వెలుగొందేది. కానీ నేటి పరిస్థితుల్లో ఆ విలువలు మసగబారిపోతున్నాయి. నిజమైన వార్తలు వెలుగులోకి రావడం లేదు. ప్రజల హక్కులను గౌరవించే జర్నలిస్టులు నేడు అణచివేతకు గురవుతున్నారు. నిజం మాట్లాడేవాడి గొంతు నొక్కి పెట్టబడుతుంది. ఈ కాలంలో నిజాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించే జర్నలిస్టులు, ప్రభుత్వాలు, సంస్థలు చేసిన తప్పులను బహిర్గతం చేస్తే బెదిరింపులు, కేసులు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు కోల్పోవడం వంటి బాధలు తట్టుకోవాల్సి వస్తుంది. ప్రజల కోసం పోరాడే నిజాయితీ జర్నలిస్టులు గురుత్వం పొందకపోవడం, ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరం. మాధ్యమాల దృష్టి వాణిజ్యం, రేటింగ్స్ మాత్రమే అయ్యింది. వార్తల కన్నా సెన్సేషన్, ఎమోషనల్ ప్రాపగాండలకి ప్రాధాన్యత పెరిగింది. కొన్ని టీవీ ఛానల్స్, పత్రికలు పక్షపాత దృక్పథంతో మాత్రమే వార్తలు అందిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం. వాస్తవం కాని వాటిని వక్రీకరించిన అభిప్రాయాలు మాత్రమే వెల్లడవుతున్నాయి. వ్యూహాత్మక కార్యక్రమాలు తగ్గిపోయాయి. ఎక్కువగా డిబేట్లు, హాట్ టాపిక్స్ మీద చర్చలు ఆధారంగా నడుస్తున్నాయి. వాస్తవాల కంటే సెన్సేషన్పై దృష్టి పెరిగింది. రేటింగ్స్ కోసం కొన్ని ఛానల్స్ సమాజానికి ప్రమాదకరమైన కథనాలను ప్రసారం చేస్తున్నాయి. పక్షపాత ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయంగా ఎడమ కుడి వైపు మొగ్గు చూపే ప్రసారాలు వస్తున్నాయి. న్యూస్ యాంకర్లు తమ అభిప్రాయాలను వార్తలుగా చెప్పే స్థితి ఏర్పడింది. పత్రికల ప్రభావం కొంచెం తగ్గింది. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ చదవడం అలవాటు చేసుకుంటున్నారు. సంక్షిప్త సమాచారం, వాస్తవాలను ఆధారంగా కథనాలు మాత్రం కొన్ని ప్రముఖ పత్రికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పత్రికల వరకు సమగ్ర విశ్లేషణలు, సంపాదకీయాలు ఇంకా బలంగా నిలుస్తున్నాయి. అయితే వాటిలో కూడా కొన్ని పత్రికలు వారికి అనుకూలంగా వార్తలు రాస్తూ పాఠకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. డిజిటల్ పత్రికలు పెరుగుతున్నాయి. వీటిలో పాఠకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ప్రజలు చూసే సమాచారం చాలా వంతు పూర్వ నిర్ణీత కోణంతో తప్పుడు అభిప్రాయాలను అలవాటుగా చేస్తుంది. న్యూస్ చూపిన చదివిన వ్యక్తి నిజం తెలుసుకోవడం కన్నా ఒక పక్షాన కట్టుబడి ఉండడం ఎక్కువగా జరుగుతోంది. దీనివలన సామాజిక చైతన్యం, ప్రశ్నించే ధోరణి తగ్గిపోతుంది. వార్తల కంటే సెన్సేషన్, జాతీయత భావోద్వేగం లేదా పక్షపాత రాజకీయ వార్తలు ఎక్కువగా ప్రసారం అవుతున్నాయి. సరికదా? వివిధ ఛానళ్లలో ఒకే విషయాన్ని ఒకే కోణంలో చూపించడం ద్వారా ప్రజల ఆలోచనలు కట్టుబడి ఉంచేస్తున్నాయి. న్యూస్ అనబడేది అభిప్రాయాలుగా మారాయి. ఒక న్యూస్ యాంకరు తమ భావోద్వేగంతో మాట్లాడడం నిజమైన విశ్లేషణ కంటే ఎక్కువ ప్రాధాన్యం పొందుతుంది. ముగింపు, మార్పు మన చేతుల్లోనే ఉంది. జర్నలిజం విలువలు తిరిగి స్థాపించాలంటే మాధ్యమాలు నిజాయితీగా పనిచేయాల్సి ఉంది. ప్రజలు కూడా వాస్తవం తెలుసుకోవాలన్న తపన, వివేచన, శక్తి కలిగి ఉండాలి. నిజం మాట్లాడే జర్నలిస్టుకు మద్దతు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నిజం మళ్ళీ వెలుగులోకి వస్తుంది. జర్నలిజం మళ్ళీ ప్రజల పక్షాన నిలుస్తుంది. దీనికి మీరందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చి నిజమైన జర్నలిజాన్ని బ్రతికించండి. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. మీ జర్నలిస్ట్ మల్లిక్, నిజానికి ఓ గొంతు. ధన్యవాదాలు.